ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. విజయ, నీకు సైకిల్ అంటే ఇష్టమా? మరి తొక్కటం వచ్చా? విజయ, సైకిల్ రెడీ. బాగుందా? అక్కడి వరకు వెళ్ళరానా? ఓ, నీ ఇష్టం వచ్చినంత దూరం వెళ్ళు. త్వరగారు, ఆ పిచ్చి కిందకి సైకిల్ ఇచ్చి పంపించారు కదా, అట్నుంచి అటే వెళ్ళిపోతే ఏం చేస్తారండి? ఈసారి విజయన్ మళ్ళీ పిచ్చిదన్నారు. ఇలాంటి నీళ్ళలో స్నానం చేయడం అంటే నాకు ఎంత ఇష్టం. విజయ, నీకు కూడా ఇష్టమేనా? విజయ, అలా కొట్టకూడదని చెప్పానా? నేను నీకు ఫ్రెండ్ని కదా, ఫ్రెండ్ని అలా కొట్టచ్చా? తప్పు కదా? సారీ చెప్పు. సారీ చెప్పాలి. నువ్వు సారీ చెప్పకపోతే నేను నీ నీటిలో పడి చచ్చిపోతాను. ఆ తర్వాత నీ చేతికి కూడా దొరకను. గుడ్ గర్ల్, గుడ్ గర్ల్. గంగే జయమునే చైవ గోదావరి సరస్వతి నర్మదే సింధు కావేరి జలస్మిన్ సన్నిధిం గురు. నన్ను రాయితో కొడతావా? నాకు తెలుసు, రాయితో కొడితే రక్తం వస్తుంది. గుడ్ గర్ల్, గుడ్ గర్ల్. అవునా, మన సైకిల్ కి స్నానం చేద్దామా? అయ్యో, వద్దు వద్దు, మన దసరాకి ఆయుధ పూజ చేస్తాం కదా, అప్పుడు చేద్దాం. మరి నేను? నువ్వు ఇప్పుడే చేద్దాం రా. ఇలాంటి చోట ఎప్పుడైనా స్నానం చేసావా? లేదు, మా ఇంట్లో తొట్టి ఉండేది, దాంట్లో చేసేదాన్ని. ఎంత తొట్టి? చిన్న తొట్టి. చిన్న తొట్ట అంటే బుల్లి అన్నమాట. భలే భలే. విజయ, దూరంగా వాటర్ ట్యాంక్ పక్కన ఇల్లు కనపడుతున్నాయి, చూసావా? ఈ ప్రపంచం కూడా ఓ ఇల్లు లాంటిది. ఇల్లు అన్న తర్వాత ఆ ఇంట్లో సుఖం, దుఃఖం, చావు, పుట్టక అన్నీ ఉంటాయి. అక్కడ చావు, దుఃఖం ఉన్నాయని ఆ ఇల్లు వదిలేసి ఎవరైనా వీధిలో కాపురం చేస్తారా? అందరూ ఇళ్లలోనే కాపురం చేస్తారు. అలాగే మనం కూడా ఈ ప్రపంచం అనే ఇంట్లో సుఖ దుఃఖాలను అనుభవిస్తూ అవసరమైతే ఎదిరిస్తూ బ్రతకండి. మీరు చెప్పేది నిజమే అనిపిస్తుంది. మా అక్క ఈ ప్రపంచాన్ని వదిలి వెళ్ళిపోవడం తప్పు కదూ? ధైర్యంగా బ్రతకాల్సింది కదూ? ఎస్ ఎస్, అర్థమైంది కదా? గుడ్, వెరీ గుడ్. ఆనంద్, ఆనంద్,
కాదు, సరిగ్గా కూర్చో. ఆ కాలు కూడా ఇంకా సరిగ్గా కూర్చోవాలి. అది ఇప్పుడు నిన్ను ఫోటో తీస్తాను. మంచి పోజ్ ఏదో నువ్వు. మీరు ఎందుకు ఇలా ఫోటోలు తీస్తారు? అందాలని నవ్వుల్ని ఫోటోలో పదిలంగా దాచుకోవాలని. అబద్ధం. నేను నవ్వితే నా పళ్ళేం బాగోవు, అది నాకు తెలుసు. నాకు మాత్రం ఆ నవ్వులు వెన్నెల్లా ఉంటాయి విజ్జి. హాయ్, భలే ఉంది. మళ్ళీ అనండి. విజ్జి. గట్టిగానండి. విజ్జి. ఇంకా గట్టిగా. విజ్జి. నేను కూడా మిమ్మల్ని ఓ మంచి పేరుతో పిలుస్తాను. పిలవనా? ఏమని పిలుస్తావు? పొట్టి అని పిలుస్తావా, లేకపోతే సోడా బుడ్డి అని పిలుస్తావా? చిచి, అలా అన్నో. మిమ్మల్ని ఎట్లా పిలిస్తే బాగుంటుంది? బాబు. బాగుందే. ఏది ఇంకోసారి పిలు. బాబు. బాబు. విజ్జి. బాబు. విజ్జి. బాబు. విజ్జి. నువ్వు ఇప్పుడు ఎక్కడ కూర్చున్నావో చెప్పు. మెట్టు మీద. కాదు, ఇక్కడ. కాదు, ఇక్కడ. కాదు, ఇక్కడ. ఇక్కడ కాదు, ఇక్కడే. అయితే సరే, నువ్వు అక్కడే కూర్చో, నేను వెళ్తున్నా. బాబు, బాబు, నన్ను వదిలి వెళ్ళొద్దు బాబు. బాబు, బాబు ప్లీజ్. సత్యరాజులు, నువ్వనరా బసివిగా, నువ్వెందుకు వచ్చావురా మా ప్రాంతానికి? నీ చెల్లెల్ని పెళ్లి చేసుకోవడానికి వచ్చానురా. మా పసికంద నువ్వు పెళ్లి చేసుకోవరా కొయ్యా? మా పక్కీర్ల మోకం నువ్వు. చిచీ, ఎదవని ఎదవా ఎదవా. దొరగారు మా పసికందం చేసుకుంటామన్నారా? దానికి పెళ్లి అయిపోద్ది, మా పళ్ళు ఖాయమైపోతాయి. మధ్యలో నీ రంకెలేంటో. అంటే మాటలతో దారికి రారన్నమాట. ఏటా నువ్వు అనేది? ఏటి కొడతావా? నువ్వు ఒక్కడే, మేము ముగ్గురు దొక్క చింపేస్తాం. దండాలు దొరా, నేను పెళ్లి చేసుకుంటాను మాట ఇచ్చారా దొరా? బసవా, వాళ్ళు చెప్పే మాటలు నువ్వు నమ్ముతున్నావా? లేదు దొరా, మీ దొడ్డ మనసు నాకు తెలుస్తారా. వీళ్ళేసే ఎదవేశాలు కూడా నాకు తెలుస్తారా. లచ్చిని వదిలేసి ఒక్క నిమిషం బతకలేరు వీళ్ళు. వీళ్ళ కళ్ళ ముందే పడి ఉంటుందని ఎదవేశాలని వేస్తున్నారు. లచ్చిని మీకు కట్టేసి మీకు బామ్మర్దులు అవుదామని కాదు దొరా, పొలం పొలను మానేసి తాగిపడి ఉందామని. దొరా, నిజానికి నా లచ్చి నాకు మనసిచ్చింది దొరా. మమ్మల్ని ఇద్దరిని ఆశీర్వదించండి దొరా. నాకు చాలా సంతోషంగా ఉంది బసవా. నీ లక్ష్యం నీ వెంట తీసుకెళ్ళి. దొరా, తెలుసో తెలియకో నేను తప్పులు చేస్తుంటే నన్ను క్షమించండి. వెళ్ళొస్తాను దొరా. లచ్చి, లచ్చి. వస్తానమ్మా, వెళ్ళొస్తాను దొరా. చూసావా విజయ, బసవడు లచ్చి ఒకరినొకరు ఎంత గాఢంగా ప్రేమించుకున్నారు. ఇలాంటి వాళ్ళు 100 ఏళ్లు సుఖంగా బ్రతకాలి. బసవరాజు బావా, బసవరాజు బావా, మమ్మల్ని కొడితే కొట్టావు గాని పసికందుని మాత్రం జాగ్రత్తగా చూసుకో. చాలా గారాబంగా పెంచుకున్నాను దాన్ని. అమ్మా, బావ కోపం తెప్పించు, మాకు చెప్పినట్టల్లా నడుచుకో. వచ్చే ఏటికి పండంటి కమల బిడ్డలు నెచ్చుకోవాలి నువ్వు. వెళ్ళరండి వెళ్ళరండి వెళ్ళరండి. సత్యరాజులు, మీరు అర్జెంట్ గా ఈ రథాన్ని రెడీ చేయాలి. ఇది రథం కాదండి, డొక్కుబండి. ఇది డొక్కుమండి కాదురా, రథం. రథం అనాలి. ఏం విజయ? అవును, రథమే. చూసారా, విజయ్ కూడా రథమే అండి. అందుకని దీని పేరు రథమే.
దీని మీద నేను షికార్కి వెళ్ళాలి, అందుకని త్వరగా రెడీ చేయండి. క్విక్ క్విక్ పదా. అవునరా, దొరగారు దీన్ని రథం అంటున్నారు కదా, మరి దీనికి గుర్రాల్ని కడదామా ఎద్దుల్ని కడదామా? ఎద్దుని కడదామా గుర్రాన్ని కడదామా? దీనికి రథం అని పేరెట్టిన జతం అని పేరెట్టిన మనకాడు ఎద్దులే ఉన్నాయి, ఎద్దులే కడతాం. ఏదో ఒకటి కడదాంలే బాస్. దొరగారు ఈ పిచ్చికని చెప్పిందల్లా చేసేస్తున్నారు. ఏదో ఒక రోజున ఆయన కూడా ఈ పిచ్చికందులా మారిపోడు కదా. విజయ, ఎలా ఉంది మన రథం? బాగుంది. ఉండు, కలపాగా చుట్టుకొని నడు పట్టుకో, గట్టిగా పట్టుకో. హే హే హే. అలా కదా ఆనంద్ బాబు. ఓహో, పిచ్చి కందుకి పిచ్చి కుదిరిపోయిందిరా. దొరగారు ఈ కందుని పేమిస్తున్నారంట వేట్రా, పడిపోతావు పట్టుకో పట్టుకో అంటున్నాడు. పేమించకపోతే ఎందుకంటారా, ఖచ్చితంగా ఇది పేమే. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్ర్యంబకాయ త్రిపురాంతకాయ త్రికోణాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ. ఇంత అందమైన ప్రకృతి, ఈ ప్రశాంతమైన వాతావరణంలో ఈ వేదఘోషం వింటుంటే నీ మనసులో ఏమనిపిస్తుంది? దేవలోకం అనేది వేరెక్కడో లేదు, ఈ భూలోకమే దేవలోకం. ఇక్కడే 1000 ఏళ్ళు బ్రతకాలని ఆశగా ఉంది. గుడ్, వెరీ గుడ్. భగవంతుడా, విజయని మనోవ్యాధి నుండి విముక్తి కలిగించావు, ఆమెకు పునర్జన్మను ప్రసాదించావు, నా ప్రయత్నాన్ని ఫలించేటట్టు చేశావు. నీకు అనంత కోటి ప్రణామాలు. విజయ, ఇంతకంటే చాలా అందమైన ప్రదేశాన్ని తీసుకెళ్తాను. విజయ, ఈ స్థలం నీకు నచ్చిందా? ఇంత అందమైన ప్రదేశాన్ని నేను ఎప్పుడు చూడలేదు. మా ఊరు జనమంతా దీన్ని నల్ల చెరువు అని పిలుస్తారు, కానీ ఇంత అందమైన చోటుని చెరువు అంటే నాకు ఇష్టం లేదు. అందుకని నేను మానస సరోవరం అని పేరు పెట్టాను. ఆనంద్, మీరు రాసిన పుస్తకానికి కూడా ఆ పేరే కదా పెట్టారు? అవును, నీకు కూడా తెలుసా? గుడ్, వెరీ గుడ్. చిన్నప్పటి నుంచి చాలా సార్లు ఇక్కడికి వచ్చాను, కానీ వాళ్ళు నంత అందంగా ఎప్పుడూ లేదు. ఎందుకో చెప్పు చూద్దాం. నాకు తెలీదు. ఎందుకని? నువ్వు నాకు తోడుగా ఉన్నావు కదా, అందుకని. నేను మీతో పాటు ఉండటం అంత ఇష్టమా? నేను నీకు తోడుగా ఉండటం నీకు ఇష్టమేనా?